ఏపీ వ్యాప్తంగా పలువురు పీపీలు ఏపీపీలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన పీపీ ఏపీపీలుగా ఉన్న 17 మంది న్యాయవాదులపై వేటు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టుల్లో పనిచేసే 2 పీపీలు 15 మంది ఏపీపీలను పదవుల నుంచి తొలగించింది. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు తొలగించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ సిఫార్సు మేరకు వేటు పడింది. కర్నూలు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం వెంకటరెడ్డిపై వేటు వేసింది ప్రభుత్వం. ఒంగోలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసుంధరను తొలగించింది సర్కార్. కర్నూలు జిల్లా ఆత్మకూరు కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆసిఫ్ అలీ ఖాన్ ని తొలగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇక కర్నూలు 4వ అడిషనల్ జిల్లా సెషన్ జడ్జ్ కోర్టులో ఏపీపీ వై ప్రకాష్ రెడ్డిని తొలగించింది. కర్నూలు అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్టులో ఏపీపీ బాలరంగస్వామి, అనంతపురం జిల్లా గుత్తి 4వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీ సుదర్శన్ రెడ్డి, కడప 7వ అదనపు జడ్జ్ కోర్టు ఏపీపీ మొఘల్ ఎస్మిన్ బేగం, కడప జిల్లా 6వ అడిషనల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ కోర్టు ఏపీపీ ప్రతాప్ కుమార్ రెడ్డిని తొలగించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి కోర్టు ఏపీపీ బి జయనారాయణ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఏపీపీ టి జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా మచిలీపట్నం అడిషనల్ జడ్జ్ కోర్టు ఏపీపీ సియాద్రి చిన్నారావు, కృష్ణా జిల్లా మచిలీపట్నం 4వ అదనపు జడ్జ్ కోర్టులో ఏపీపీ ఆరెపు వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా గుడివాడలోని 11వ అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఏపీపీ షేక్ రెహమతుల్లా, గుంటూరు అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఏపీపీ పల్లపు కృష్ణ, గుంటూరు 4వ అసిస్టెంట్ జడ్జ్ కోర్టు ఏపీపీ ఏ జ్యోత్స్నను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.